హలో ఫ్రెండ్స్ ఆశీష్ గారిని. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఉంటుంది. బెల్‌ని కూడా టింగ్ టింగ్ అని కొట్టండి. ఎందుకంటే ముందుగా నా వీడియోస్ మీకే రావాలి. మీరే చూడాలి. ఈ గొంతు నా ఒక్కడి కోసం కాదు మనందరి కోసం మోగుతదనమాట. ఓకేనా? అయితే ఏదైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఏదైతే వైజాగ్‌లో జరిగిన ఇన్సిడెంట్ బాగా ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో గాని, న్యూస్ ఛానెల్‌లో గాని బాగా వైరల్ అవుతున్న న్యూస్ అన్నమాట ఇది. ఒక అబ్బాయి డెలివరీగా జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి పేరేంటి సాయి కుమార్. అయితే ఏంటంటే, మనోడికి ఏంటంటే ఒక ఆర్డర్ పడిందనమాట. ఆర్డర్ పడింది. ఆర్డర్ పడగానే మనోడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ యాక్సెప్ట్ చేసిన ఆర్డర్ పట్టుకొని ఏదైతే ఆక్సిజన్ టవర్స్ దగ్గరికెళ్ళాడనమాట. ఆక్సిజన్ టవర్స్ దగ్గరికెళ్ళాడు అండ్ సెక్యూరిటీ దగ్గరికెళ్ళి ఆ అబ్బాయి ఫోను నంబరు, అబ్బాయి పేరు అక్కడ ఇంకోటి బాధాకర విషయం ఏంటంటే క్యాస్ట్ కూడా రాయించుకున్నారంట వాళ్ళు. నీ క్యాస్ట్ ఏంటని చెప్పి క్యాస్ట్ కూడా రాయించుకొని పంపించారట. అయితే ఏంటంటే, ఆ అబ్బాయి వెళ్ళిన ఫ్లోర్ ఏదైతే 29వ ఫ్లోర్ అనమాట. అక్కడే ఏంటంటే, ఆ ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తి పేరు ఏంటంటే ప్రసాద్. అయితే ఆర్డర్ పట్టుకొని 29వ ఫ్లోర్ ఎళ్ళాడు. 29వ ఫ్లోర్ ఎళ్లి ఆ డోర్ ఏదైతే ఉందో డోర్ కొట్టాడన్నమాట. కొట్టగానే మా ఎవరో ఒక అమ్మాయి వచ్చారు. డోర్ తీశారు. డోర్ తీయగానే మనోడు పార్సెల్ ఇచ్చేసి అక్కడి నుంచి అబ్బాయి పని అయిపోయింది. అక్కడి నుంచి ఎళ్ళిపోయి లిఫ్ట్ దగ్గర ఉన్నాడన్నమాట. ఇంతలో ఆ అమ్మాయి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి సార్ మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి అడిగాడు. అన్న ఎందుకన్నా మళ్ళీ పిలిచారు? నేను పార్సెల్ అయితే ఇస్తాను కదా! అని చెప్పి అడిగాడన్నమాట. అడిగితే ఆ అబ్బాయిని అన్నేంటి అన్న సార్ అనాలి. ఎందుకంటే ఆ అబ్బాయి మరి ఆయన పెద్ద పొడుగు తోపు కదా! సార్ అనాలన్నమాట. అని చెప్పి డెలివరీ బాయ్‌తో మనోడు వాగ్వాదానికి దిగాడన్నమాట. ఆ అబ్బాయి ఏంటంటే భయంతో ఏదైతే మెట్ల ద్వారా 29 అంతస్తుల నుంచి మెట్ల ద్వారా భయంతో పరిగెట్టుకుంటూ అండ్ కిందకి రావడం ప్రయత్నించాడన్నమాట. అలాగే ఏంటంటే ఆయన కూడా ఎనకాలే ఆ! ఎనకాలే వస్తూ దాడి చేస్తున్నాడన్నమాట మనోడు గూడా. ఎవరంటే ప్రసాద్ అనే వ్యక్తి అన్నమాట. అయితే కిందకొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ ఇంకా బాగా పెరిగింది. కాలర్ పట్టుకొని అబ్బాయిని కర్రతో కొట్టడం జరిగిందన్నమాట. ఆయన కర్రతో కొట్టడం అండ్ సెక్యూరిటీ గార్డ్ సాయంతో కూడా మనోడు దాడి చేయడం జరిగింది. ఏదైతే అప్పటికి అక్కడేంటంటే అదర్ డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారన్నమాట. బయట డెలివరీ చేయడానికి వచ్చారన్నమాట. అయితే వాళ్ళు కూడా తెలిస్తే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఏదన్నా ప్రాబ్లమ్ అవుతదని చెప్పి సెక్యూరిటీ గార్డుల సాయంతో సెక్యూరిటీ రూమ్‌కి తీసుకెళ్ళిపోయి అక్కడ మరీ దాడి చేసి అండ్ ఆ అబ్బాయి చేత ఒక లెటర్ రాయించుకున్నాడన్నమాట. తప్పు నాదే. నేనేం తప్పు చేయలేదు. ఆ! అని చెప్పి అంటే డెలివరీ బాయ్ తప్పు అన్నట్టుగా రాయించాడన్నమాట లెటరు. హ్మ్. తప్పు నాదే అని చెప్పి లెటర్ రాయించుకోవడం జరిగింది. అండ్ లెటర్ రాయడమే కాదు, ఆ అబ్బాయిని ఎంత కిరాతకంగా అంటే బట్టలిప్పించి కొట్టడమే కాకుండా బట్టలిప్పించి నడు రోడ్డు మీద నడిపించుకుంటూ పొమ్మనడమాట. అండ్ అబ్బాయి అలాగే ఎళ్ళడం జరిగింది. ఎంత దారుణం చెప్పండి. మనం 2025లో ఉన్నాం. ఇంకా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ అని. ఆ! అసలు కొట్టడానికి నువ్వెవడో నాకర్థం కాలేదు. అందరూ చదువుకున్న వాళ్ళమే. అబ్బాయి పరిస్థితులు బాగోలేక లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగోలేకో అబ్బాయి డెలివరీగా జాబ్ చేసుకుంటున్నాడు. అలాంటి మనిషిని నువ్వు ఇంత కిరాతకంగా కొట్టి బట్టలు లేకుండా నడిపించావంటే నిన్నేమనాలి? సైకో అనాలా? నాకిప్పటికి అర్థం కావట్లేదు. ఎంత దారుణం అంటే ఈ విషయం ఏంటంటే అబ్బాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారో ప్రస్తుతానికి ఏంటంటే ఈ విషయం కోర్ట్ వరకెళ్ళింది. మరి ఫర్దర్‌గా ఏ విషయం బయటకొస్తదని చూసి దాని మీద మళ్ళీ తీర్పొస్తది. దాన్ని బట్టి మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కూడా టింగ్ టింగ్ అని కొట్టండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాం. జై హింద్.